అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు శ్రీశైల పాదయాత్రలో మూడవ రోజు రెండవ భాగంను మీకు చూపించబోతున్నాను. ఈ పాదయాత్ర ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది భక్తితో నిండిన మార్గం, త్యాగంతో కూడిన సాధన, మానవ సేవతో ముడిపడిన అనుభవం. సుఖేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మాకు అక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఏర్పాటు చేయడం అంటే పాదయాత్ర కార్యక్రమంలో తినే అన్నం కేవలం ఆహారమే కాదు, ఇది ఒక ఆశీర్వాదం. అలసిపోయిన శరీరానికి శక్తి, మనసుకు సంతృప్తిని ఇచ్చేటటువంటిది ఈ యొక్క అన్నప్రసాదము. భోజనం అనంతరం శివానంద గురుస్వామి మాకు భోజనమును వడ్డించినటువంటి దాతలకు, అదే విధములుగా భోజన కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు వారి సేవ గురించి చెబుతూ అన్నదాన గొప్పదనము, ధర్మమును అందరికీ తెలియచేస్తూ ఆ మాటలను వినేటప్పుడు మాకు అన్నం పెట్టిన చేతులు ఎంత పవిత్రమైనయో మనసుకు బాగా అర్థమైంది. ఆత్మీయ క్షణాలు గుర్తుగా అక్కడనే 2 ఫోటోలు కూడా తీసుకొని అవి యాత్రకు మాకు ఇప్పటికీ గుర్తుండిపోయేలా జ్ఞాపకాలుగా ఉంచుకుంటాము. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పూర్తి అయిన తర్వాత శివానంద గురుస్వామి యొక్క ఆజ్ఞ మేరకు తిరిగి పాదయాత్ర ప్రారంభించాము. చిన్న చిన్న గ్రామాలు, మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలు, చిన్న పట్టణాలు దాటుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అంటూ భక్తి గీతాలను పాడుకుంటూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, 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 ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. యాత్ర కార్యక్రమంలో ఎంతో భక్తిపూర్వకంగా భజనలు పాడుకుంటూ ఈ యొక్క యాత్రను కొనసాగిస్తున్నాము. ఈ యాత్రలో ముఖ్యంగా ముందర వస్తున్నటువంటి ఈ అమ్మ శ్రీ చిన్మయ మఠం కొల్లూరు నివాసి. ఈ యొక్క పాదయాత్రలో ఈ సంవత్సరము ఈ స్వామి కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా పాదయాత్రను నిర్వహించారు. శివానంద గురుస్వామి యొక్క ఆజ్ఞతో ఆమె కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాత్రను కొనసాగించారు.
రెండు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ రెండు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ శివ శివాయ నోకుంటూ వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని గనగాన కంటలతోన జోడ రెండెట్లతోన వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని మూడు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ మూడు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ శివ కొల్లూరు చిన్మయ మఠంలోని ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు రాసి ఉన్నారు వీరి పెద్దలు. శ్రీ పార్వతీరమణ శ్రీ శంభు గురుమూర్తి నాపారి పరమేశ లింగ ఏ పారధర లేని రూపావతారమై ప్రాంపు తీర్చిన శంభులింగ అంటూ దూపాము శివలింగ దుర్జాన భంగ అనేటటువంటి పాటలను కూడా వీరే రాసి ఉన్నారు. తోట దిగి మేము నాగుమలే దారిలో బంతి పూలు తెచ్చినాము నాగుమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాకు మామ నీకు మామ నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో పువ్వులన్నీ తెచ్చి మేము నాగమలే దారిలో బతుకమ్మను పేర్చి నాగమలే దారిలో పువ్వులన్నీ తెచ్చి మేము నాగమలే దారిలో బతుకమ్మను పేర్చి నాగమలే దారిలో పువ్వులన్నీ తెచ్చి మేము నాగమలే దారిలో బతుకమ్మను పేర్చినాము నాగమలే దారిలో పువ్వులన్నీ తెచ్చి మేము నాగమలే దారిలో బతుకమ్మని వేసినాము నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాకు మామ నాకు మామ నాకు మామ నాకు మామ నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి చందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి చందమామ నాగమలే దారిలో బతుకమ్మను పేర్చి నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో బతుకమ్మని పేర్చి నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో బతుకమ్మను పేర్చి నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో బతుకమ్మను వేసినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో పాటలే ఆడినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో పాటలే ఆడినాము నాగమలే దారిలో ఆటలే ఆడినాము నాగమలే దారిలో పాటలే వాడినాము నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమలే దారిలో లోకానికి సందమామ నాగమలే దారిలో జ్ఞాన సరస్వతి దేవాలయానికి వచ్చి ఈ యొక్క అమ్మవారును దర్శించుకొని ఇక్కడ కాస్త విశ్రాంతిని తీసుకున్నాము. టీ కాఫీలను సేవించి మళ్ళీ యాత్రను ప్రారంభించాము. అద్భుతమైనటువంటి ఈ యొక్క యాత్రలో విశేషాలు ఇంకా ముందు ఎన్నెన్నో ఉంటాయి. ఈ యొక్క
కల్పవృక్షం చూడండి. ఈ యొక్క కల్పవృక్ష ఈ విధంగా ఎన్నో ఆలయాలను దర్శించుకుంటూ మేము శివగంగా ఫంక్షన్ హాలుకు చేరుకున్నాము. శివగంగా ఫంక్షన్ హాల్ నందున రాత్రి బస చేశాము. ఈ యొక్క యాత్రలో ఇక్కడికి చేరుకోగానే ఎంతో సంతోషము కలిగింది. మాకు ప్రసాదం కోసమై ఇక్కడ చక్కగా శివానంద గురుస్వామి వారు మాకు అల్పాహార ఏర్పాట్లను చేశారు. ఈ అల్పాహార విందును స్వీకరించి మేము ఇక్కడనే బస చేశాము. మాకు ఈరోజు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క యాత్రలో ఆశీర్వాదములను ఇచ్చినటువంటి గురుస్వామికి, అదే విధములుగా మాకు ప్రసాదానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఓం నమః శివాయ. ఇలాంటి యాత్రల కోసం మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలను మాకు తెలియచేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.